చికెన్ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా జ్యూసీగా చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. చికెన్ ఫ్రైని ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటాయి, అన్నంలోకి కూడా కలుస్తుంది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకొని మొత్తాన్ని ఇలా బాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి. ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కనుంచుకోండి. మీకు టైం లేదనుకుంటే వెంటనే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 చెక్క, లవంగాలు, ఇలాచీ కూడా వేసుకోండి. ఇవి చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఈ మొత్తాన్ని వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఈ చికెన్ ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమోటోస్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం చికెన్ ఫ్రైని జ్యూసీగా చేస్తున్నాం కాబట్టి ఆనియన్ అండ్ టమోటోని ఎక్కువగా వేసుకున్నాము. టమోటోని ఎక్కువగా వేసుకుంటే చికెన్ ఫ్రై ఇలా జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా టమోటో ముక్కలను వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే చాలు, టమోటోస్ మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాను. కావాలనుకుంటే హోమ్ మేడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. ఇది చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు డ్రై కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను. ఇది చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది, ముక్కలు కూడా చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటాయి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి కలుస్తుంది, చపాతీస్, రోటీస్లో కూడా బాగుంటుంది. చూసారు కదా ఎంత జ్యూసీగా యమ్మీగా ఉందో. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video, friends.